మీరు సింపుల్గా బాయ్కాట్ కాంతార అంటారా? మీకు ఏమన్నా బుద్ధి ఉందా లేదని నేను అంటా ఉన్నా. ఏ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కూడా లేని స్కోపు మన టాలీవుడ్ వాళ్ళకి ఉంది కన్నడలో. ఆ విషయం మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాలేదు. బాయ్కాట్ చేస్తారంట, వచ్చే సినిమాలన్నీ బాయ్కాట్ చేస్తారంట. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా టైటిలే, ఎన్టీఆర్కి బుద్ధి లేదు సిగ్గు లేదు, ఎన్టీఆర్కి బుద్ధి లేదు సిగ్గు లేదు, తమ్నేలు బాయ్కాట్ కాంతార. బా 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 చాలు 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 చాలు. ఏయ్, ఇట్లా లంగడా మాట చెప్పుకుంటానే సోది చెప్తానే అన్ని వీడియోస్కి వ్యూవర్షిప్ని అన్ని పెంచుకుంటా ఉన్నారు. మీకు చూసే వాళ్ళకైనా కూడా అర్థం కావడం లేదు, కొంచెమైనా బోర్ కొట్టడం లేదు. అందరికీ నమస్కారం, మీరు చూస్తున్నది టెంపర్ స్టార్ రివ్యూ. సో ఇవాళ వీడియో ఏంటంటే, బేసిక్గా నా మైండ్లో ఇట్లాంటి వీడియోలు చేయాలనే థాటే ఉండదు ఫస్ట్. ఎందుకో ఈ యూట్యూబ్లో కొందరు కొందరు పనికి రాని ఎదవలు చేసే వీడియోస్ వల్ల రియాక్ట్ అవ్వాల్సి వస్తూ ఉంది. అవ్వకపోతే ఏదో అరే ఏందబ్బా అనే ఫీలింగ్ నా మీద నాకే వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు సినిమా గురించే ఎత్తుకుందాం. సినిమాలో రివ్యూ, సినిమా చూస్తావు, రివ్యూ ఇస్తావు. నువ్వు రివ్యూ ఇవ్వాలంటే నీకేంటి, నువ్వు సినిమా చూడాలి. నువ్వు సినిమా టికెట్ కొన్నావు కాబట్టి నీకు ఆ రైట్ ఎంతో కొంత ఉంది సినిమా మీద. ఒక హీరోకి సంబంధించిన సినిమా మీద నువ్వు దాన్ని నెగిటివ్గా ఇస్తావా లేకపోతే పాజిటివ్గా ఇస్తావా అనేది నీ పర్స్పెక్టివ్లో నువ్వు సినిమాని చూస్తావు కాబట్టి అది నీకు, నీ యొక్క హక్కు, నీ ఒక రైట్. నువ్వు ఎంత నెగిటివ్ చెప్పినా, ఎంత పాజిటివ్గా చెప్పినా, ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ అనేది సినిమా మొత్తం మీద ఆడియన్స్ని ఏ విధంగా అలరిస్తుంది అనే దాని మీదే రిజల్ట్ ఉంటుంది. నువ్వు చెప్పే రివ్యూ వల్లే సినిమా కింద పడిపోతుంది లేకపోతే ఫ్లాప్ అయిపోతుంది అనేది అయితే లేదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా వాళ్ళ స్టేట్లో వాళ్ళ భాష మీద ప్రేమ, మక్కువ, వాళ్ళ భాషే పెద్ద అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. నీకైనా నాకైనా ఏ స్టేట్ వాళ్ళకైనా. అక్కడ ఏదో ఓజీ సినిమాని ఆపినారంట, ఏదో గొడవ జరిగిందంట, తెలుగు సినిమాలని ఆపే ప్రయత్నం కన్నడ వాళ్ళు చేస్తున్నారంట. సో ఈ విషయం అనేది చాలా రోజులుగా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు కాంతార విషయంకి వచ్చేసరికి దీన్ని బస్ట్ అవుట్ చేసి హ్యాష్ కాంతార బాయ్కాట్ కాంతార, బాయ్కాట్ కాంతార అని చెప్పి ట్విట్టర్లో ట్రెండ్ చేసేసినారు. ఒక విధంగా 80,000కు పైగా ట్వీట్స్ అయితే ఈ హ్యాష్ ట్యాగ్ మీద పడింది. సో ఇన్ని పడినా కూడా సినిమాని ఏమన్నా ఆపుతారా? ఎవడో ఆపలేడు. వాళ్ళు సినిమా తీసే వాళ్ళు ఏమన్నా ఊరికే తీస్తారా? ఎన్నో కోట్లు పెట్టి కష్టపడి, ఎన్నో నిద్రలేని రాత్రులు దాని మీద ఫోకస్ పెట్టి, రకరకాల ప్లేసుల్లో రకరకాలుగా షూటింగ్లు చేస్తూ, డిఫరెంట్ షార్ట్స్, డిఫరెంట్ విజువల్స్ మనకి థియేటర్ మీద తీసుకొని రావాలనే ప్రయత్నంలో రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తారు ఒక సినిమా రెడీ అయ్యి మన ముందుకు రావాలంటే. మీరు సింపుల్గా బాయ్కాట్ కాంతార అంటారా? మీకు ఏమన్నా బుద్ధి ఉందా లేదని నేను అంటా. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా టైటిలే, ఎన్టీఆర్కి బుద్ధి లేదు సిగ్గు లేదు, ఎన్టీఆర్కి బుద్ధి లేదు సిగ్గు లేదు, తమ్నేలు బాయ్కాట్ కాంతార. ఇక్కడ చూడండి, కరెక్ట్గా రెండో వీడియో కనబడుతుందా? జనాలు మీరు ఇట్లా పెడితే మీకు బాగా వ్యూస్ వచ్చేస్తుందని చెప్పి మీరు ఎంతకైనా తగ్గించేస్తారా? సినిమాకి సంబంధించి నువ్వు ఏ విధంగా పో, నువ్వు ఏ వీడియోలైనా చేసుకో. హీరోలకి సంబంధించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోనైనా కూడా సరే, నువ్వు ఈ విధమైన వ్యాఖ్యలు చేసేదానికి నీకు రైట్ లేదు. ఓకేనా? నీకు అసలు ఏమీ లేదు, అసలు నీకు అసలు మ్యాటరే లేదు. ఈ టాలీవుడ్ ఇండస్ట్రీని పైకి లేపడానికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళలో ఎన్టీఆర్ కూడా ఒకడు. నువ్వు సింపుల్గా ఒక పవన్ కళ్యాణ్ గారి విషయానికే ఈ ఈ వారంలో చేసిన వీడియోస్ని బట్టి చెప్తా ఉన్నా, నువ్వు ఒక విధంగా ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేసుకునేవాడానికి ఈ వీడియోస్ అన్నీ తీసుకుంటే ఇది ఎంతవరకు న్యాయం? ఇది చూడండి. చాలు 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 చాలు. ఏయ్ చాలు, జరిగింది ఇంత, ఈయన చెప్పేది ఎంత. సో ఇట్లాంటి మైండ్ పర్స్పెక్టివ్ ఉండే వాళ్ళే అట్లాంటి వాళ్ళు కూడా ఆడ గొడవ వేసే వాళ్ళు కూడా. అతను ఫ్రెండ్ కోసం వెళ్ళాడు, ఫ్రెండ్షిప్ తాలూకా వాల్యూ ఏంటది తెలుసు. ఫ్రెండ్షిప్ అంటే ఏ వేలో ఉంటుంది, నాతో ఫ్రెండ్షిప్ చేస్తే నేను వాడికి ఏ విధంగా సహాయపడగలను, ఒక విషయం మీద నేను ఏ విధంగా సపోర్ట్ చేయగలను అనే దీంతో ఎన్టీఆర్ ప్రీ రిలీజ్కి అయితే వెళ్ళడం జరిగింది.
నువ్వు ఆ విషయాన్ని పిచ్చి పిచ్చి చేసేస్తున్నావు, ఏందో నాకు అర్థం కావడం లేదు. కన్నడ సినిమా నుంచి ఏ సినిమా వచ్చినా మనం చూడకూడదు, ఇట్టే బాయ్కాట్ చేయాలంటున్నాం. నీకేమన్నా బుర్ర ఉందా లేదని నేను అడుగుతా ఉన్నా. సో మన తెలుగు సినిమాలకి ఆడ మార్కెట్ దాదాపు 50 నుంచి 70 లేదా ఇంకా మంచి సినిమా అయితే 100 కోట్ల దాకా ఆడే మార్కెట్ మన సినిమాలకు ఉంది. నువ్వు బాయ్కాట్ చేస్తానంటా ఉన్నావు సినిమాల్ని. ఏ సినిమా హీరోలకు కూడా, ఏ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కూడా లేని స్కోపు మన టాలీవుడ్ వాళ్ళకి ఉంది కన్నడలో. ఆ విషయం మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకు అర్థం కాలేదు. బాయ్కాట్ చేస్తారంట, వచ్చే సినిమాలన్నీ బాయ్కాట్ చేస్తారంట. ఇది చూడండి, ఇప్పుడేం చెప్తారు చూడండి. ఓకే 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 చాలు 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 చాలు. మీకు సిగ్గు మానం రోషం అన్ని ఇంకేదైతే అన్ని ఉన్నా మీరు కాంతార సినిమా చూడరు. మీకు తెలుగు భాష మీద ఏమన్నా నువ్వు బొచ్చు పోసాడో సిగ్గు మానం లజ్జ ఇన్ని అనేసి నీకేముంది? తెలుగు భాష మీద రెస్పెక్ట్ ఏముంది నీకు? నీకుందా? చెప్పే, నీకు లేనప్పుడు నువ్వేంటయ్యా చెప్పేది? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుంది అసలు. మళ్ళీ నీ వీడియోస్ను కూడా చూసే వ్యూవర్స్కి బుద్ధి ఉందా లేదా నాకైతే అర్థమే కావడం లేదు. నేను చెప్తున్నా ఇప్పుడు, నీ వీడియోస్ చూసే వ్యూవర్స్కి బుద్ధి ఉందా లేదా నేను అడుగుతున్నాను. తెలుగు భాష మీద ఏమాత్రం రెస్పెక్ట్ లేని ఇతని వీడియోస్ చూసే వాళ్ళకి బుద్ధి ఉందా లేదా అని నేను అంటున్నాను. ఆయన అదే చెప్తున్నాడు, మీకు సిగ్గు మానవ లజ్జ లోషం ఏమైనా ఉంటే మీరు సినిమాకి పోబండి. అయ్యా ఆయన చెప్పేనాడు, మీరు ఎవరు సినిమా పోబండి. ఒకవేళ మీరు కాంతార సినిమాకి వెళ్ళిపోయినారంటే మీకు సిగ్గు మానవ లజ్జ ఏమీ లేదు, తెలుగు భాష మీద ప్రేమ లేదు, ఒక ఇదే లేదు అని మీరు ఫీల్ అవుతారా? ఇట్లాంటి ఆఫ్ నాలెడ్జ్ మాటలు మాట్లాడే వాళ్ళని మీరు ఎంతవరకైనా దూరం పెట్టడమే మంచిది. ఇది నువ్వు విషయం ఏదన్నా బాయ్కాట్, కాంతార బాయ్కాట్ ఈ విషయాలు మీరు చెప్పేటప్పుడు నువ్వు ఎంత తోపు తురుముగాడు అయినా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడేది మంచిది. నువ్వు ఎన్టీఆర్ మీద, ఎన్టీఆర్కి సిగ్గు మానం లేదు అనే టైటిల్స్, సిగ్గు రోషం లేదనే థంబ్నెయిల్స్ పెట్టుకొని పర్సనల్గా పోయే విధంగా పెట్టుకుంటే మాత్రం నీకు ఫ్యూచర్లో ఎట్లుంటుందో నీకే వదిలేస్తున్నాను. నీకు ఇంకొక ఛానల్ ఉంది, న్యూస్ ఛానల్, దాంట్లో 1,27,000 మంది ఎంతమంది ఉన్నారు. నువ్వు ఇట్లాంటి నా నోట్లో వచ్చేస్తాను మాటలు, నాకు టెంపర్ లేచిందంటే నేను ఇంకా మనిషిని కాదు. నువ్వు ఇట్లాంటి లుచ్చా మాటలు మాట్లాడుకుంటానే ఇట్లాంటి సబ్స్క్రైబర్స్ అంతా సంపాదించుకున్నావని నేను అడుగుతున్నాను. నేను బుద్ధి ఉండేవాడు ఎవడో ఇట్లా మాట్లాడు. మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలా ఎవడైనా కూడా సరే. ఇప్పుడు ప్రతి ఒక్కడు యూట్యూబ్లో ఎట్లయిపోయిందంటే సినిమా గురించి, నువ్వు సినిమా చూస్తున్నావా, సినిమా మీద రివ్యూ నీకు నచ్చితే నచ్చిందని చెప్పు, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పు. ఒకటి నెగిటివ్ పర్స్పెక్టివ్లో ఉంటుంది, ఒకటి పాజిటివ్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. పాజిటివ్ పర్స్పెక్టివ్లోనే చెప్తున్నావు అని చెప్పి నీకు ఆడియన్స్ ఆ విధంగా కనెక్ట్ అయినారని చెప్పని, బాగలేని దాన్ని కూడా బాగుందని చెప్పనేసి ఆ ఆడియన్స్ని నీ వ్యూవర్షిప్ పెంచుకోవాలని చెప్పే ప్రయత్నం, నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, నువ్వనే కాదు ఈ విధంగా ఇట్లాంటి టెంప్లెట్స్లో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, సోదిగాళ్ళు ఎక్కువైపోయినారు అనమాట. ఉన్నది ఉన్నట్టు చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. నెక్స్ట్ వీడియో నేను చేయబోయే వీడియో ఇంకొక పెద్ద యూట్యూబర్ది, ఈయన చెప్పే సోది రివ్యూ వైబ్స్ ఏందని చెప్పని నేను ఒక వీడియోలో చెప్తాను ఈయన గురించి. అది ఆయన కూడా కొంచెం రాంగ్ స్టెప్లోకి వెళ్ళిపోయినాడు. ఎంతసేపు అయినా ఒక సోదే చెప్తాడే కానీ సినిమా గురించి సో యాక్చువల్గా నెక్స్ట్ లెవెల్ అది ఇది, దాని తర్వాత ఫర్దర్గా నా వీడియోస్ ఇట్లా లంగడా మాట చెప్పుకుంటానే సోది చెప్తానే అన్ని వీడియోస్కి వ్యూవర్షిప్ని అన్ని పెంచుకుంటా ఉన్నారు. మీకు చూసే వాళ్ళకైనా కూడా అర్థం కావడం లేదు, కొంచెమైనా బోరు కొట్టడం లేదు. వీడు ఏం చెప్తున్నాడు అనే థాట్ అయినా మీకు రావడం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పే ధైర్యం ఎవరికి లేదు. నెగిటివ్ పర్స్పెక్టివ్లో చెప్తే ఆడియన్స్ స్పీడ్గా అట్రాక్ట్ అయిపోతారు, స్పీడ్గా సబ్స్క్రైబర్స్ అయిపోతారు, స్పీడ్గా వ్యూవర్షిప్ అనేది పెరిగిపోతుందనే వేలో నెగిటివ్ రివ్యూవర్స్ ఉన్నా, అదే వేలో పాజిటివ్గా చెప్పే రివ్యూవర్స్ అట్టే ఉన్నారు. ఇది ఇట్లే ఉండాలి, ఇది ఏమాత్రం మారలేదు. దీని మీద ఒక్కొక్కరి మీద ఒక వీడియో అనేది నేను
టైం దొరికినప్పుడంతా చేస్తూ ఉంటాను. చేసే వీడియో కూడా పర్ఫెక్ట్గా చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్న దానికి మనకి ఎంతో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందనే ఫీలింగ్ మీకు రావాలి. అది లేకుండా తుప్పాసు మాటలు మాట్లాడే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసినట్లయితే ఈ కన్నడకి మన టాలీవుడ్కి ఇట్లాంటి విభేదాలు ఇట్లాంటి గొడవలు పెట్టే రకమైన యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి గొడవలు అయ్యే విధంగా చేసేస్తారు. ఇట్లాంటి వాళ్ళ వల్లే మెయిన్ ఇట్లాంటివన్నీ జరుగుతుంది. అవన్నీ పక్కన పెట్టేసేయండి. October 2 కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 రిలీజ్ అవబోతుంది. నాకు తెలుసు మీ అందరూ కూడా ఈ సినిమా గురించి చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారని చెప్పి. సినిమా ట్రైలర్లో మామూలు విజువల్స్ అయితే కాదు. సినిమా అనేది October 2 వస్తుంది, చూడండి. సో నేను చూస్తాను, నా రివ్యూ ఏందని కూడా దాని మీద ఉన్నట్టుగానే చెప్తాను. సో ఇది మొత్తం మీద నా వీడియో అయితే. నమ్మండి, అతిగా నమ్మేద్దండి. ఉన్నట్టుగా చెప్పే వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇది పడితే అది చెప్పే వాళ్ళకైతే ఇగ్నోర్ చేసే ప్రయత్నం అయితే చేయండి దయచేసి. ఉంటాను. ఇవాళ వీడియో అయితే ఇదే. నా వీడియో మీకు ఏమాత్రమైనా కరెక్ట్గా చెప్పినాడులే అని మీకు అనిపిస్తే ప్లీజ్ ట్రై టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఓకే, ఉంటాను. బాయ్.